హాయ్ వెల్కమ్ టు మారీ ట్రక్స్. చెప్పా కదా నైట్ వచ్చి తీస్తానని. ఒక్క సబ్స్క్రైబ్ చెప్పినా చేస్తానని చెప్పాను కదా. అనుకున్నట్టుగా మనకున్న 44 సబ్స్క్రైబర్లో ఒకరైతే ఖచ్చితంగా వీడియో చేయమన్నారు. మనం ఇంటి దగ్గరలో ఉన్నాము. వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. లెట్స్ గో ఫ్రెండ్స్. లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇంట్లో ఎంటర్ అవుతున్నాము. ప్రజెంట్ హౌస్ వచ్చేసి ఇది. ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇంకా దెయ్యం వెతకడం ఆల్చి దెయ్యాన్ని అయితే ఎదగదాం రండి. ఈ అడవిలో ఈ ఇల్లు ఇప్పుడు నలుగురిని పిలిచాను, నలుగురు ఎవరో రాలేదు. మన ఫ్రెండ్ ఒకడు వచ్చాడు దెయ్యం చేసి. మొత్తానికి అయితే ఒక దెయ్యాన్ని పట్టుకుందాము రండి. ఫస్ట్ ఇంటి నుంచి అయితే చూద్దాము రండి. రాజాను నేను చూపించాను కదా డూప్లెక్స్ హౌస్లో బాత్రూమ్ టాయిలెట్ లేటెస్ట్ మోడల్లో. ఇంటి బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. అప్పుడప్పుడు అట్లాంటి చెట్లకి అట్లాంటి కనపడుతుంటాయి. దెయ్యాలు అనుకుని భయపడారు. మామూలుగా అయితే మెట్లు అక్కడ ఉన్నాయి. ఆ మెట్లు ఇప్పుడు లేవు. పైకి వెళ్ళేదానికి అయితే అవకాశం లేదు. సో వీలైనంత వరకు మనం కిందే చేసుకోవాలి. చూసారు కదా చెట్టు ఎంత దారుణంగా ఉందో. దా మెట్లకి ఇదే ఉండింది. ఇక్కడ ఉండే మెట్లు ఇప్పుడు మెట్లు అయితే లేవు. పైకి వెళ్ళేదానికి సో అవకాశం అయితే లేదు. ఇది ఒక బాత్రూమ్ అనుకుంటా. ఇల్లు చూసేదానికి చాలా భయంకరంగా ఉంది. చుట్టూరు అడవి. ఈ ఊరు బయట అడవిలో ఉంది ఈ ఇల్లు. ఇది బ్రిటిష్ కాలం నాటి ఇల్లు అనుకుంటా. మనకైతే పూర్తిగా దీని గురించి అయితే తెలీదు. కాకపోతే వీడియో అయితే చేస్తున్నాము. నాకైతే చూసింది అయితే లేదు. మన పరిచయం కూడా లేదు దేహాలతో. అల్లు రండి. పైకి వెళ్తే చాలా బాగుండేది. కాకపోతే పైకి వెళ్ళేదానికి మెట్లు అయితే లేవు. మెట్లు ఇక్కడే ఉన్నాయి. అదే ఆ డే వీడియోలో చూపించాను కదా మెట్లు ఇరిగిపోయాయని. మెట్లు కానీ చాలా బాగున్నది. వీడియో చాలా బాగా వచ్చింది. చరణం చూస్తున్నారు కదా. ఇంటి చుట్టూరు మొత్తం ఫారెస్టే. ఇటు చూసుకున్న పెద్ద పెద్ద చెట్లు స్తంభాలు. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. చెమటలు పడుతున్నాయంటే అర్థం కావట్లే. నేను కూడా భయపడుతున్నా కానీ తప్పదు.
ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నాం మనము. సౌండ్లు అయితే వస్తున్నాయి, అవి దెయ్యాలా లేకపోతే ఇంకేమన్నా అన్నది అర్థం కాలేదు. అనుకోకుండా మనోడు చేయి తగిలి వీడియో అయితే కట్ అయిపోయింది, అంతేగాని ఇంకేం లేదు. ఇప్పుడు మనం వచ్చి ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నాము. ఇప్పుడు వచ్చి మనం ఒక రౌండ్ అయితే వేద్దాము. ఇంట్లో అంతా తిరిగాం కదా, మనకైతే ఏమీ కనిపించట్లేదు, కాకపోతే విజువల్స్ అయితే తెలుస్తున్నాయి. ఇంటికులు రోమాలు నిలబడుకోవటము, ఒళ్ళు జిల్లు అనటము, గాలి ఉన్నట్టయితే అనిపిస్తుంది. భయంగానే ఉంది, కాకపోతే మనం భయపడేది అయితే కాదు. చూద్దాం, ఒకసారి ఇంటి చుట్టూరు ఒక రౌండ్ వేద్దాము, తర్వాత ఇంట్లో చూద్దాం. ఉంటే ఉన్నట్టు, లేదంటే ఇంకా వీడియో అయితే క్లోజ్ చేద్దాం. సరేరా? మెట్లు ఫ్రెండ్స్, మెట్లు అయితే ఉన్నాయి. మీకు మెట్లు ఉన్నాయి. మనం మెట్లు కూడా ఎక్కేసాము, మెట్లు మనకు కనపడకుండా ఉన్నాయి. అంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది హౌస్. చూస్తున్నారు కదా విజువల్స్. అంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది హౌస్ అయితే. నేను డే వీడియో చేసినప్పుడే ఇక్కడ కంటికి ఎవరైతే కనిపించట్లేదు. సో ఇంత నైటు ఇంత లాంగ్ షాట్లో హౌస్ అయితే చాలా పెద్ద హౌస్. మరి ఎందుకు మూలబడిపోయిందో ఏమో. ఓల్డ్ హౌస్, చాలా పెద్ద హౌస్ ఉన్నట్టుంది. రూములు చాలా ఉన్నాయి హౌస్లో. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మనం బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము. మిద్ది పైకి మెట్లు లేవు అనుకుంటానే ఉన్నాను. మెట్లు ఆ లోపల కిందనే ఎక్కడ ఉన్నాయి. మెట్లు చూసుకుని అయితే వచ్చేసాము. మేము నడుస్తుంటే మా వెనక ఎవరో నడుస్తున్నట్టు సౌండ్ అయితే వస్తుంది, కానీ ఇల్లంతా ఎక్కినా మాకైతే ఏం కనపడలేదు. సౌండ్ అయితే వస్తున్నాయి, భయంగా ఉంది, అటు టెన్షన్గా ఉంది. అందులో పిల్లోని తీసుకొచ్చాను, మళ్ళీ వాడికి ఏమైనా అవుతుందేమో. ఇక్కడ మెట్లు మామూలుగా ఉన్నింది, ఏదో తెలియని షివరింగ్ అయితే వస్తుంది, తెలియకుండా ఒక షివరింగ్ అయితే వస్తుంది. ఇల్లు అయితే అమేజింగ్. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద పైపులు, కుక్కాలు. ఇల్లు అయితే చాలా హెవీగా కట్టారు, బ్రిటిష్ కాలం ఇల్లు అనుకుంటా. ఈ చెట్టుకి ఒక క్లాత్ ఒకటి కానీ వేసామంటే వైట్ క్లాత్ దెయ్యం లాగా అవపడుతుంది. మిద్ది పైన దెయ్యం అని చెప్పి టైట్లో ఒకటి పెట్టుకొని సినిమా కూడా తీయచ్చు. ఇది ఒకటి చాలు విజువల్ భయపెట్టేదానికి. కిందకి వెళ్దాం దాండి.
ఒక్కోటి కేజీ ఉంది బుద్ధి ఇంకా. అబ్బా దా కింద చూసుకుంటా, కింద కూడా చూపి. మొత్తం పగిలిపోయి ఉంది కిందంతా. పైన చూసుకుంటే వెళ్ళామంటే కిందకి వెళ్ళిపోతాం మనం తెలియకుండానే. మెట్లు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. నేను చూపిస్తాను. అక్కడ ఏదో సౌండ్ వచ్చినట్టుంది. ఇదేం లేదు, సౌండ్లు అయితే వస్తున్నాయి. అవి మీకు వినపడుతుందో లేదో నాకైతే తెలియడం లేదు. మాకైతే క్లారిటీగా కనపడుతున్నాయి. ఒకసారి ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేద్దాం. చెట్టు చూశారు కదా, అమేజింగ్. ఇంటి సైడ్ చూపి. అబ్బా మన 5D కెమెరాలో అయితే అవపడట్లేదు ఇల్లు. అది వచ్చి మనం ఇంటి బయట నుంచి తీస్తున్నాం వీడియో. మన 5D క్యామ్ కదా కనిపించట్లేదు. ఇటు వెళ్దాం. సౌండ్ అయితే ఏదో వచ్చింది, మీకు కూడా వినపడ్డదా? ఇటు వచ్చిందన్న సౌండ్. ఇటా ఇటు ఇటు లైట్ ఏంటన్నా? ఏం సౌండ్ ఏంటారు అది? సౌండ్ అయితే వచ్చింది భయంకరంగా. చూసు చిన్న చిన్న పోక పరిగిపోక లైట్ బాని. ఓ ఈడైతే ఉందబ్బా, కానీ అమ్మా ఆడదేమా మగదేమా మాకు కనపడపోయిన కెమెరా కన్నా కనిపించమ్మా. సౌండ్లు అయితే భయంకరంగా వస్తున్నాయి, కానీ అది దెయ్యమా లేకపోతే ఏమైనా పిట్లా? ఖచ్చితంగా అయితే ఏదో ఉందబ్బా ఇంట్లో.
ఫ్రెండ్స్ మనం అయితే అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఆ ఇంట్లో వచ్చేసి సౌండ్లు అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం నడుస్తుంటే మన వెనక ఎవరో నడుస్తున్న సౌండ్ వస్తుంది. మన వెనక ఈపు మీద చేయి పెట్టినట్టయితే అనిపిస్తుంది. తిరిగి చూస్తే మాకైతే ఈ విజువల్స్ అయితే తెలుస్తున్నాయి కానీ కంటికి అయితే కనపడలేదు. నెక్స్ట్ వచ్చి ఒకవేళ మొబైల్ ఏమైనా రికార్డ్ అయిందో లేదో తెలియదు. ఇంకొకటి మన అమ్మిడే ఎవరో వెళ్తున్నట్టు ఈ వెంట్రుకలన్నీ నిలబడుకుంటున్నాయి. ఖచ్చితంగా గాలి మన సరౌండింగ్లో ఉంటేనే ఆ విధంగా మనకైతే అనిపిస్తుంది. సో అక్కడైతే దెయ్యం అయితే ఉంది. అది మొగదో ఆడదో తెలియదు. దేవుడి దైవాలు అయితే మనం అయితే బయట అయితే పడ్డాము. నెక్స్ట్ మాత్రం ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పుడు ఇంకా బెస్ట్ క్యామ్తో చేస్తాను. ఇప్పుడు మ్యాక్సిమం అయితే కొద్దిగా బ్లర్ వచ్చినట్టయితే అనిపిస్తుంది. వీడియో క్లారిటీ లేదు కానీ ఇక్కడ దెయ్యం అయితే ఖచ్చితంగా ఉంది. నేను గట్టిగా చెప్పగలను. ఆ విజువల్స్ మాకైతే తెలిసాయి. ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ లొకేషన్ నుంచి అయితే ఇప్పుడే బయలుదేరాము. ఓవర్ టైం అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఆ ఇల్లంతా తిరిగినా మనకి ఆ గాలి అనేది అయితే ఉంది అని ఆ విజువల్స్ అయితే తెలుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి మన కంటికి అయితే కనపడలేదు. సౌండ్ అయితే బీభత్సంగా వస్తున్నాయి. చూసారు కదా రోడ్డు కూడా ఎంత దారుణంగా ఉందో. ఇది ఒక మూల పడిపోయిన ఇల్లు. ఎంత భయంకరంగా ఉందంటే ఆ ఇంటికి వెళ్ళేదానికి ఆ రోడ్డే చాలా ఘోరంగా ఉంది. దారుణమైన ఇల్లు. లేట్ నైట్ మనం వీడియో తీసామంటే దానికైనా మీరు మాకు ఒక లైక్